పడతా ఉన్నారు అధ్యక్ష. మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలా. ఈరోజు ఈ విధంగా సభ పూర్తి స్థాయిలో డిస్టర్బ్ చేయాలి. ఇప్పుడు జరుగుతూ ఉంది అధ్యక్ష. నేను దయచేసి వారి తల్లిదండ్రులకు సంబంధించి వారి సంరక్షణ, వారి సంక్షేమం, వారి భద్రత, ఈరోజు పిల్లల బాధ్యత ఏందని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి ఒక చట్టాన్ని తీసుకొస్తుంది అధ్యక్ష. ఆ చట్టానికి సంబంధించిన ప్రాముఖ్యత, చాలా ఇంపార్టెన్స్ పిల్లలకు తల్లిదండ్రులకు సంబంధించి ఈరోజు చేస్తా ఉన్న ప్రయత్నంలో ఈరోజు వారు ఈనాల అధ్యక్ష, వారి సూచనలు కావాలి. ఆ విధంగా సూచనలు ఇవ్వమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇంకా డిస్టర్బ్ చేసుకుంటూ పోయి నేను హౌస్ కమిటీకి సంబంధించి ప్రత్యేకమైన ప్రస్తావన చేసిన అధ్యక్ష. ఏదేమైనప్పటికీ ఈ హౌస్ కమిటీకి సంబంధించిన అంశం విషయంలో వారు రేపొద్దున హౌస్ కమిటీ చేసి రేపొద్దున ప్రభుత్వానికి సూచన చేసి మళ్ళా సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలని పూర్తి స్థాయిలో చేసే కార్యక్రమం జాప్యం లేకుండానే నేరుగా ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. ఇంకా అంతకంటే ఏముంటుంది అధ్యక్ష? మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. మీరు కూడా చూసిండ్రు, వారు కూడా చూసిండ్రు. చాలామంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. చాలామంది కూడా ఆ విషయంలో ఒక స్పష్టతతో పోవటం జరిగింది. ఈరోజు వన్ అప్ మ్యాన్ షిప్ గురించి కాదు ఇది. మాకు వన్ అప్ మ్యాన్ షిప్ ఉంటే, మీరు రమణారెడ్డి గారు మాకు వన్ అప్ మ్యాన్ షిప్ ఉంటే సిబిసిఐడి ఎంక్వైరీ చేయకపోయే వాళ్ళం. స్పష్టతో మేము ఈరోజు పోతా ఉన్నాం. జవాబుదారితనంతో పోవాలనే ఉద్దేశంతోనే 12 సంవత్సరాల కాలంలో జరిగిన అనేక విషయాల్లో ఒక ఎంక్వైరీ రిపోర్ట్ రావాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాం. వన్ అప్ మ్యాన్ షిప్ కాదు, వారు వన్ అప్ మ్యాన్ షిప్ గురించి పోతా ఉన్నారు. మేము అడిగినాం వేయాలి అని మొండి వైఖరితో పోతా ఉన్నారు. అది సరికాదని నేను గౌరవ టీఆర్ఎస్ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం. సహకరించండి. డిమాండ్స్ ఉన్నాయి, మాట్లాడేది ఉంది. బీజేపీ మాట్లాడాలి, సిపిఐ మాట్లాడాలి, ఎంఐఎం మాట్లాడాలి, మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మాట్లాడాలి. మేము 2 సంవత్సరాలుగా చేస్తా ఉన్న ప్రగతి అభివృద్ధి విషయంలో మా గౌరవ మంత్రులందరూ కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని మేము ఈరోజు ఇక్కడ కూర్చున్నాం అధ్యక్ష. దయచేసి వారిని సహకరించమని కోరుతా ఉన్నాం. డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, బడ్జెట్ సమావేశాలు అధ్యక్ష, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించి వారి అవసరాలు తీర్చడం కోసం మనం ఈ సభలో చర్చించి, మనం పెట్టినటువంటి పద్ధతులపైన కూడా చర్చించి, అంతిమంగా ప్రజల క్షేమం కోసం మనం అందరం చాలా ఆలోచించి మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాల్సిన సభలో ఎంత దురదృష్టం అంటే అధ్యక్ష, నేను రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి కూడా, నేను గతంలో ఉన్నాను, రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా ఈ సభలో ఉన్నాను అధ్యక్ష. అనేక సందర్భాల్లో వాళ్ళు బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎప్పుడు కూడా అధ్యక్ష ఈ రకంగా వచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ పుస్తకాలు చింపేయటం కానీ, బడ్జెట్ మీద సాధారణ చర్చ జరిగిన తర్వాత రిప్లై ఇచ్చేటప్పుడు ఆ పుస్తకాలు చింపి చెవిలో పూల్లా పెట్టుకొని బయటికి పోవటం కానీ, ఆ తర్వాత డిమాండ్స్ మీద చర్చించేటప్పుడు ఎప్పుడు ఇలా వచ్చి అల్లరి చేయటం కానీ మేము ఎప్పుడు ఆ రోజుల్లో ఎప్పుడు చేయలేదు అధ్యక్ష. ఈరోజు ఏంటి అధ్యక్ష, రాష్ట్రంలో తల్లిదండ్రులు చాలా గ్రామీణ ప్రాంతాల్లో కానీ నగరంలో కానీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నారు వృద్ధాప్యంలో. అటువంటి వాళ్ళ కోసం మానవీయ కోణంతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక విధానపరమైనటువంటి బిల్లును తీసుకొని వచ్చి ఆ బిల్లుని ఇక్కడ ప్రవేశపెట్టి ఆ బిల్లు మీద మాట్లాడండి అంటే చూస్తూ ఉన్నాను అధ్యక్ష. నిన్నటి నుంచి గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళందరికీ అనుభవజ్ఞులు అధ్యక్ష. సభా సాంప్రదాయాలు కానీ, పార్లమెంటరీ లాంగ్వేజ్ పైన కానీ, ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ కానీ అధ్యక్ష పూర్తిగా తొంగలో తొక్కేశారు. వీళ్ళు గాలికి వదిలేశారు. వాళ్ళ సభ అంతా రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు అధ్యక్ష. చూసే వాళ్ళంతా లైవ్లో వెళ్తూ ఉంది అధ్యక్ష. చూసే వాళ్ళంతా ఈ సభ గురించి ఏం మాట్లాడుకుంటారు అనేది కూడా ఆలోచన లేకుండా వాళ్ళు చప్పట్లు కొట్టడం, అల్లరి చేయటం, స్లోగన్స్ ఇవ్వటం ఏమిటి అధ్యక్ష? ఇది ఎడిపోతూ ఉన్నాం మనం. మీరు ఒక అంశం అడిగారు, గౌరవ మంత్రి గారికి సంబంధించినటువంటి అంశాన్ని అసలు లేవనెత్తడమే కరెక్ట్ కాదు. పేరు నోటీస్ ఇవ్వకుండా లేవనెత్తారు. అయినా కూడా ప్రభుత్వం అంగీకరించి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే సిబిసిఐడి ఎంక్వైరీ చేసి ఆ ఇల్లీగల్ మైనింగ్లో జరిగినటువంటి నష్టం ఏదైనా ఈ రాష్ట్రానికి
నష్టం జరిగితే ఆ నష్టం మొత్తాన్ని కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి రాష్ట్ర ప్రజలకి ఖజానాకు చేర్చే విధంగా నిర్ణయం తీసుకుంటామని చెప్తే సంతోషించాల్సింది పోయి మళ్ళీ మీరు నిర్ణయం వాకౌట్ చేస్తారు, మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళు మళ్ళీ హౌస్ కమిటీ కావాలని చప్పట్లు కొట్టుకుంటూ అల్లరి చేస్తూ ఉంటే ఎటుపోతా ఉన్నాం అధ్యక్ష? హౌస్ కమిటీ ఏంటి అధ్యక్ష? ఇప్పుడే శ్రీధర్ బాబు గారు చెప్పారు, గతంలో మీ హయాంలో నేను కూడా సభ్యుడిగా ఉన్నాను, హౌస్ కమిటీ వేశారు, 2-3 హౌస్ కమిటీలు. ఏం చేశారు అధ్యక్ష? హౌస్ కమిటీ వేసి ఏం చేశారు, ఏం సాధించారు నాకు తెలుసు, నేను సభ్యుడిగా ఉన్నాను. దాంట్లో మీరు సమావేశాలు పెట్టండి నేను అడిగితే కూడా మీరు సమావేశాలు పెట్టలేదు. ఆ భూములకు సంబంధించినటువంటి వాటిలో మీరు హౌస్ కమిటీ వేసి హౌస్ కమిటీ ద్వారా మీకు కావాల్సిన విధంగా మాట్లాడుకొని కావాల్సినటువంటి వాళ్ళకి రెగ్యులర్ చేసుకుంటారు. ఇంకా అందులో ఎవరైనా ఉంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మీ పార్టీలో చేర్పించుకుంటారు. దానికోసం హౌస్ కమిటీ, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం. ప్రతిదీ రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం కాదు అధ్యక్ష. ఈ సభ ఉంది ప్రజల ప్రయోజనాల కోసం ఉంది. ఇవాళ ప్రజల ప్రయోజనాలు ఎక్కడ దొరుకుతుంది? ఏంటి ట్రాన్స్పరెంట్గా ఎక్కడైతే ఎంక్వైరీ జరుగుతుందో అక్కడ ప్రజల ప్రయోజనాలు జరుగుతాయి. అంతేకాని సభా సంఘం వేసి మాకు జరుగుతుంది, లేకపోతే హౌస్ కమిటీ వేసి జరుగుతుందంటే జరగదు అధ్యక్ష. జరిగేటట్టయితే మీరు వేసినటువంటి ఈ 3 కమిటీలు, హౌస్ కమిటీ ఆన్ ఇల్లీగల్ సేల్, గవర్నమెంట్ ల్యాండ్స్, హౌస్ కమిటీ అండ్ ఎంక్వైరీ ఇంటూ వర్క్ ప్రాపర్టీస్, హౌస్ కమిటీ అండ్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్. 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా అధ్యక్ష. 10 ఏళ్లలో వేసినటువంటి హౌస్ కమిటీలకు సంబంధించి దీనికి సంబంధించిన ఫలితాలు ఏదైనా ఈ 3ట్లో ఏ ఒక్కదానిమైనా ఈ సభలో పెట్టారు అధ్యక్ష? ఇప్పటికి కూడా లేదు కదా. మరి ఏ సాధించాము? మీరు సాధించింది అలా ఒకటే, దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీలో, వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి మీ పార్టీలో చేర్చుకున్నారు. అదే దానికోసమా? ఇప్పుడే నిన్నటి నుంచి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, కేవలం మీకు కావలసినటువంటి అవసరాల కోసం రెవెన్యూ శాఖ సంబంధించినటువంటి మంత్రి గారు కొన్ని అడిగి వారు అది లీగల్గా లేకపోవటం వల్ల మేము చేయలేమంటే ఆయన్ని బెదిరించడం కోసం, బ్లాక్మెయిల్ చేయడం కోసం ఇటువంటి కార్యకలాపాలు తీసుకొని సభలో మాట్లాడుకుంటూ కావాలని ఒక బురద పూసే ఒక కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ తెరలేపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. ఈ సభ చాలా హుందాగా నడవాలి. మీ అంశాలు మీరు చెప్పాలనుకున్నది మైక్ ఇచ్చినప్పుడు చెప్పాలి. దానికి స్పందించి ప్రభుత్వం ఏం చేయాలో చేస్తుంది అధ్యక్ష. ఇవాళ ఏం చెప్తా ఉన్నారు అధ్యక్ష? ఇవాళ చాలా స్పష్టంగా మీరు అడిగిన దానిపైన ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పిన తర్వాత బీజేపీ సభ్యులు కూడా వారు కూడా లేచి వారో సలహాలు చెప్తా ఉన్నారు అధ్యక్ష. వారు చెప్పినటువంటి సలహాల మేరకు కూడా గతంలో వారు చెప్పినట్టే కదా, వారు అడిగినట్టుగానే కదా వేస్తే, సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఏం చేశారు? 8 నెలల నుంచి దాన్ని అట్లా గాల్లో పెట్టి ఉంచారు. చేశారా? మీ సలహా ప్రకారం చేశారా? చేయలేదు కదా. మేము చెప్పినట్టు చేయకపోతే మమ్మల్ని కూడా వాళ్ళతో కలవంటారంటే ఇప్పటికే కలిసి ఉంటారు, ఇంకా కలిసేదే ఉంది అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. మీరు సహకరించాల్సింది తల్లిదండ్రులు. ఈరోజు రాష్ట్రంలో చాలా శంకర్ గారు నేను విన్నాను మీరు మాట్లాడింది, వెంకటరమణారెడ్డి గారు మాట్లాడింది కూడా విన్నాను అధ్యక్ష. మీకు గౌరవ సభ్యులకి అవకాశం వస్తే సభ నడవటం కోసం కావాల్సిన సూచనలు చేస్తారు. ఎస్, వారు ఇప్పటికి కూడా అధ్యక్ష వారు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని వచ్చారు అధ్యక్ష. నిర్దిష్టంగా సభను నడవనియొద్దు, ఈ రాష్ట్రంలో ప్రజల గురించి సభలో చర్చ జరగొద్దు. ఈ బడ్జెట్లో ప్రజల సంక్షేమం కోసం పెట్టినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్, ముఖ్యంగా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్, లేకపోతే విద్యార్థులు పెట్టిన బ్రేక్ఫాస్ట్ గురించి కానీ చర్చ జరగొద్దు, లేకపోతే వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు మేలు జరగొద్దు, ఏమీ జరగొద్దు. మాకు తప్ప ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ మేలు జరగొద్దు. మాకు మేలు జరగలేదు కాబట్టి మేము ఈ సభ నడవని. అరే, ప్రజల కోసం ఉండే ప్రజాస్వామ్యం ఉన్నది, మీకోసం కాదు. ప్రజలందరూ ఆలోచన చేసి మాకు మేలు జరగట్లేదు 10 ఏళ్ళు అని చెప్పి ఇందిరమ్మ రాజ్యం వస్తే మాకేమైనా మేలు జరుగుతుందో అని ఆశీర్వదించి ప్రభుత్వాన్ని తీసుకొచ్చేడు పెట్టారు. వాళ్ళ కోసం ఆలోచన చేసి నేను చేస్తున్నాం. అయినా కానీ మీరు ఇంకా ప్రజల వద్ద మేమే కావాలంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పారు చాలా స్పష్టంగా అధ్యక్ష. అంతిమంగా ఇల్లీగల్ మైనింగ్ సంబంధించి రూపాయితో సహా 2014 నుంచి నిన్నటి వరకు జరిగినటువంటి మైనింగ్ పైన పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఎంక్వైరీ సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి సిబిసిఐడి ద్వారా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేపించి రాష్ట్ర ప్రజలకి ఖజానాకు మేలు జరిగేటట్టుగా నిర్ణయం చేసి సభలో ప్రకటించారు.
అరే అభినందించాల్సింది పోయి మళ్ళీ చప్పట్లు కొట్టుకుంటూ అల్లరి చేసుకుంటూ సభలో ఇది మాట్లాడుతూ ఉంటే వారు ఇంకోటి కూడా మీరు సభాసంఘం అడుగుతుంటే వారు చెప్పారు, అధ్యక్ష సభాసంఘం మీద మీకు అంత కుతూహలంగా ఉంటే గతంలో ఈ రాష్ట్రంలో భూముల్ని మీరు ఏ రకంగా ధరణి అని పెట్టి ఇందాక గౌరవ సభ్యులు మాట్లాడారు, ధరణి అని పెట్టి వందలాది కాదు వేలాది ఎకరాలు అధ్యక్ష, వేలాది ఎకరాలు అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పంచిన భూముల్ని ధరణి పేరు మీద వాళ్ళందరి ఆ ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి పార్ట్ బిలో పెట్టి ఆ తర్వాత చాలా చాలా అనుకూలంగా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు. చాలామంది వ్యక్తులు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆస్తులను కూడా అడ్డగోలుగా బెదిరించి రాపిచ్చేసుకున్నారు, బ్లాక్మెయిలింగ్ చేసి. దానికి సంబంధించి ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు? ఎస్, మీకు నిజంగా హౌస్ కమిటీ కావాలంటే చెప్పండి, బాలానగర్ లాంటి భూములు కానీ కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూములకు సంబంధించి కానీ హౌస్ కమిటీ వేస్తా అన్నారు. ఫైన్, ముఖ్యమంత్రి గారిని నేను స్వాగతిస్తా ఉన్నాను. ఏంటి మీరు చెప్పినట్టు 10 ఏళ్ళు హౌస్ కమిటీ వేసి అసలు ఎటువంటి మీటింగులు జరగకుండా ఎటువంటి నిర్ణయాలు జరగకుండా 10 ఏళ్ళు హౌస్ కమిటీకి సంబంధించి ఏది సభలో పెట్టకుండా ఉండేటట్టు కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు అట్లా కాకుండా మేము వెంటనే హౌస్ కమిటీ వేస్తాం, 6 నెలల్లో పూర్తి చేస్తాం, లేకపోతే ఇంకా కావాలంటే 2-3 నెలలు అవకాశం ఇచ్చి పూర్తి స్థాయిలో చేసి చాలా ట్రాన్స్పరెంట్గా హౌస్లో పెడతా అంటున్నారు. ఎస్, ఒప్పుకోండి, హౌస్ కమిటీ మీద మీకు అంత గౌరవం ఉంటే దాని ద్వారానే మేలు జరుగుతుందంటే రైట్. నిన్న ఒకటి నిర్ణయం జరిగిపోయింది, ఆల్రెడీ జరిగిన నిర్ణయాన్ని మళ్ళీ తీయలేం. ఇప్పుడు కొత్తగా ఇంకో నిర్ణయం వస్తూ ఉంది, హౌస్ కమిటీ మీద సభ్యుల మీద మీకు అంత దానివల్ల మేలు జరుగుతుంది, నిర్ణయం జరుగుతుందంటే రైట్. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏనండి మీరు ఒప్పుకోండి, కూర్చోండి మిగతా చర్చ ముందు పోనండి, తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. నిజంగా మీకు దానిపై నమ్మకం ఉన్నా, ప్రజాస్వామ్యం నమ్మకం ఉన్నా నేను మీ ద్వారా కూడా సభానాయకులను అడుగుతా ఉన్నాను, ఏంటి ప్రకటించండి, దాని ద్వారా ఈ సభకి రాష్ట్రానికి కూడా మేలు జరగాలని కోరుకుంటున్నాం. తప్పనిసరిగా ఆ దిశలోనే సభానాయకులు ఆలోచన చేస్తారని నేను కోరుకుంటున్నాను. దయచేసి ప్రతిపక్ష సభ్యులు కూడా దయచేసి ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం, గౌరవం, నిబద్ధత, పవిత్రతను దృష్టిలో పెట్టుకొని దయచేసి వెల్లో ఇట్లా కూర్చొని చప్పట్లు కొట్టి స్లోగన్స్ ఇచ్చి దీన్ని 4 కూడలి అంగడలాగా మాత్రం ఈ పవిత్రమైన సభను మాత్రం చేయొద్దని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఇది పార్లమెంటరీ లాంగ్వేజ్తో మనం చక్కగా ఇక్కడ చర్చించుకుందాం, దయచేసి కూర్చోవాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. ధన్యవాదాలు. అధ్యక్ష, ఒక దళిత బిడ్డ సీనియర్ శాసనసభ్యులు వినండి అన్న, మీకు మా పేర్లు చెప్తేనే మీకు వినడానికి సిద్ధంగా ఉండరు. మీరు గిరిజనులు దళితులు అంటే అధ్యక్ష ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేసి ఓ దళిత బిడ్డగా మరి అనేకటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కడియం శ్రీహరి గారిని వీరు మాట్లాడినటువంటి తీరు, వీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు దళితుల పట్ల, గిరిజనుల పట్ల, ఆదివాసుల పట్ల వీళ్ళ యొక్క ఫ్యూడల్ మనస్తత్వం బయటపడుతుంది. అధ్యక్ష నేను పక్కనే ఉండి చూస్తున్నాను. అధ్యక్ష నేను పేరు తీసుకుంటే బాగుంటుంది సభా సంప్రదాయం ప్రకారం కాబట్టి తీసుకోలేదు. అధ్యక్ష, కొత్త శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి వైపు చూపిస్తూ మిమ్మల్ని నిన్నిట్లా కాల్చేసే తుపాని గమనించిన అధ్యక్ష. వీడియో తీయండి, కెమెరా తీయండి అధ్యక్ష. ఇట్లా అధ్యక్ష నేను చూసి గమనిస్తున్నాను అధ్యక్ష. ఇట్లా అంటే మమ్మల్ని దళితులను, గిరిజనులకు మాకు శాసనసభలో కూడా రక్షణ లేదు అధ్యక్ష. మమ్మల్ని చట్ట ప్రకారం ఇక్కడ వచ్చినటువంటి మా పట్ల వీళ్ళ దాడులు ఇంకా ఇక్కడ కూడా మమ్మల్ని దాడి చేసి చంపుతామనేటువంటి బెదిరింపు ప్రవర్తన ఈ సభా సాంప్రదాయం రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు అధ్యక్ష. ముందుగా దళితులు, గిరిజనుల పట్ల వీరు ప్రవర్తిస్తున్న తీరుకు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. దళితుల, గిరిజనులు అంటే మీకు అంత చిన్న చూప అధ్యక్ష ఇవాళ. అందుకే అధ్యక్ష మేము కోరుతా ఉన్నాం, ఇలా మేము క్రూర మృగాల మధ్య మట్టిలో పెరిగినటువంటి అడవి బిడ్డలం అధ్యక్ష. మేము యుద్ధం చేస్తే మీరు తట్టుకోలేరు అధ్యక్ష. నువ్వు ఇట్లా తుపాకీ పెడితే భయపడేటువంటి జాతిలో పుట్టాలి అధ్యక్ష. దళితులు, ఆదివాసి, గిరిజనులు మేము ఏ యుద్ధాల క్రూర ముగాలతో పోరాడి పెరిగినటువంటి బిడ్డలం. నువ్వు ఇక్కడ భయపెడితే బయట ఆడబడ్డానికి సిద్ధం.
మమ్మల్ని ప్రజల గౌరవిస్తే చట్టసభలో వచ్చినాం, ప్రజల గొంతుగా ఇక్కడ ఉన్నాం, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఉన్నాం. ఒక్క దళిత బిడ్డ సీనియర్ శాసనసభ్యులు, అనుభవం ఉన్న సభ్యులు వారు సలహాలు ఇస్తే ఆనాడు డిప్యూటీ సీఎం గారు బడ్జెట్ ప్రవేశపెడితే ఎగతాళి చేసి బయటకు వెళ్ళిపోతారు అధ్యక్షులు. వారు సిఎల్పిగా లీడర్గా ఉంటే దళిత బిడ్డ ఆనాడు వారిని సిఎల్పి లీడర్ నుంచి ప్రతిపక్ష నాయకులను చేయకుండా ఉండనీయకుండా చేసింది వీళ్ళ అధ్యక్ష. అంటే వీళ్లకు దళితులు, గిరిజనులు, ఆదివాసులు మేము ఉన్నత స్థానాల్లో ఉండవద్దు అధ్యక్ష. మేము అంటే అంత అసహ్యంగా ఉండాలి అధ్యక్ష వాళ్ళకు. అందుకే అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ మీరు క్షమాపణ బేషరతుగా క్షమాపణ శ్రీహరి గారికి చెప్పాలని చెప్పి తమ ద్వారా సభకు డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. మందుల శామ్యుల్ గారు ధన్యవాదాలు అధ్యక్ష. కేటీఆర్ గారు మీకు హరీష్ రావుతో పొలిటికల్ ప్రమాదం గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే నీ చెల్లె ఒక వికెట్ ఎగిరిపోయింది, నీ పని బట్టే ఖాయం. ఎందుకంటే మీరు పోటీపడి దోచుకున్న రాష్ట్రాన్ని. మీ అందరికంటే ఎక్కువ హరీష్ రావు దగ్గరనే పైసలు ఉన్నాయి, అందరికంటే ఎక్కువ హరీష్ రావు దగ్గరనే పైసలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కేటీఆర్ గారు మీ మాట ఎవరు చెప్పండి, ఆడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరెవరో మీ మాట వింటారో చెప్పండి. హరీష్ రావు మాట వింటారు. రేపు నేను ముంచేది ఖాయం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 2001 నుంచి చూస్తున్నాను. చెప్తాయినా మీరు గౌరవ్ ఖడేసియర్ గారి మీద ఇట్లా కత్తులు కూడా కోలాట ఆడుతాం బిడ్డ. కబర్దార్. ఏమనుకుంటున్నావు? మా పరికత్తులు లేసేనుకో నీ గడికి ఏమైనా కడతామని చెప్తామని చెప్తున్నా. ఎవరు బెదిరిస్తున్నావు? అందుకోసమనే దళితులంటే, గిరిజనులంటే లెక్కలేని తన మీద మీరుంటే మీ గడిలో దొర్ర రోజు కూడా వస్తారు కూడా తెలుస్తారు. నేను అందుకోసమనే ఇమ్మీడియట్లీ అధ్యక్ష వాళ్ళు కడియం శ్రీహరి గారికి బేజాబ్తా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నా నేను. ఇవాళ ఇంకొక మాట, ఇవాళ కాళేశ్వరం కట్టినాడు అదే కేసీఆర్ గారు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారిని జగన్ గా ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పిలిచిండు. ఆనాడు ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు? హరీష్ రావు గారు. నీ పేర్లే ఊర్లేడా, మీ పథకాల పంచాయతీ వచ్చి నిన్ను కూడా పిలవలే. అందుకోసం మీ కుటుంబాలలో వెళ్ళి ఉన్నాయి. అందుకోసం కాంగ్రెస్ పార్టీని తెలంగాణ వేలాది మంది తెలంగాణ రక్త తర్పణ చేసి తెలంగాణ తెస్తే నిట్టాయిలో దోచుకున్నారు. మీ పంపకాలు కూడా పంచాయతీ వచ్చినాయి. అందుకోసం ఆ పంచాయతీలు కాంగ్రెస్ మీద రుద్దాన్ని కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నా నేను. ఎడమ బుజ్జు గారు అధ్యక్ష, మేం కొత్త సభ్యులం, వీళ్ళ చిల్లర చేస్తాన్ని చూసి బాధపడుతున్నాం అధ్యక్ష. నేను మొన్న ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చానంటే మీరిచ్చే రెవెన్యూ సబ్జెక్ట్ మీద కావచ్చు, ఆ రెవెన్యూ సబ్జెక్ట్ వస్తే వాళ్ళ భూ కబ్జాల గురించి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. కానీ నాకు అవకాశం రాలేకపోయింది, వాళ్ళు చిల్లర చేసే వల్ల నేను నేను మాట్లాడలేకపోయినా అధ్యక్ష. మొన్న 2-3 గంటలు 4-5 గంటలు నేను ప్రిపేర్ అయినా అధ్యక్ష. ఈరోజు వారు చేసే చేష్టను చూసి మేము కొత్త సభ్యులుగా బాధపడుతున్నాం, సిగ్గుపడుతున్నాం అధ్యక్ష. ఈరోజు కౌశిక్ రెడ్డి గారు ఆ చేష్టలు ఏంటి అధ్యక్ష? నా అక్క చెల్లెలను నేను నా అమ్మలతో సమానం, అక్కడ వాళ్ళు కూడా వీళ్ళు కూడా నా అమ్మలతో సమానం. ఈరోజు సబితా ఇంద్రెడ్డి గారు అక్కడ ఉన్నారు, మా కోవలక్ష్మి గారు అక్కడ ఉంది. అతను చేసే లక్ష్య ఈరోజు పెద్ద మనిషిని చూసి ఇట్లా రండి రండి రండి. ఏమధ్యక్ష, ఏమైనా సిగ్గుందా? ఈరోజు ఒక చిన్న శాసనసభ్యుడిగా నేను చెప్తున్నా, మేము మీలో చూసి నేర్చుకోవాలి. మీరు చేసే వ్యవహారం ఏంటిది అధ్యక్ష? మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? సిఐడి ఎంక్వైరీ పెట్టిస్తామన్నారు, ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. కానీ ఏం అధ్యక్ష, ఒక దళిత సంబంధించిన బిడ్డ ఈరోజు సీనియర్ నాయకులు కనీసం వయసును చూసి కూడా మనం గౌరవించకపోతే ఈ సమాజానికి ఏం సంకేతం ఇద్దాం సార్? మేమందరం చూసాం అధ్యక్ష. వీడియో రికార్డు ఓపెన్ చేయండి. ఈరోజు కౌశిక్ రెడ్డి గారు చేసే వ్యవహారం ఈరోజు తుపాకీతోటి ఇట్లా చేసుకుంటూ భయపెట్టడం కాదు. ఈరోజు తుపాకీ పట్టిందే మా సీతక్క, అడవిలో ఉన్నది అడవిలో తిరిగింది. ప్రజాస్వామ్యత వారే
సమస్యల పరిష్కారం ఈరోజు చట్టసభలో వచ్చింది అధ్యక్ష. ఈరోజు మా మంత్రి గారు మంత్రి అయితే సహించలేరు, మా సీతకి అవహేళన చేస్తారు, ఆమెను బాధపెడతారు. ఈరోజు కడియం శ్రీహరి గారిని ఇష్టం వచ్చినట్టు ఈరోజు మీరు భయపెడుతున్నారు. ఏ రోజు ఆదివాసులు దళితులు ఈరోజు చట్టసభల్లో ఉంటే ఇదా మీ ఆచారం ఇదేనా, మీ సంస్కృతి ఏనా? మీ కేసీఆర్ గారు ఇదే నేర్పించారా? మీ అవసరమైతే మీ కేసీఆర్ గారిని చట్టసభలో వచ్చి మాట్లాడమని చెప్పండి. మీరేదో ఇక్కడ వచ్చేసి ఇష్టారీతిన మేము కొత్త సభ్యులుగా మేము మాట్లాడాలంటే మేము నిజంగా తలవంచుతున్నాం. ఈరోజు మా దళిత వారు ఈరోజు స్పీకర్ గారు ఉంటే స్పీకర్ గారిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా స్పీకర్ గారు ఎంత చెప్పినా వినకుండా ఈరోజు నిన్న మా యొక్క బాల నాయక్ గారికి చట్టం చెప్పినా వినకుండా గిరిజన బిడ్డ చెప్తే వినడు, ఒక ఆదివాసి బిడ్డ ఎందుకు కూర్చోవాలి? మీరు కూర్చోవాలి, నేను కూర్చోడనా? స్పీకర్ చెప్తే నేను కూర్చుంటా, మీరెవరైనా మాకు కూర్చోబెట్టడానికి? భయపెడితే భయపడడం కాదు, మేము కూడా ఉద్యమాల నుంచి వచ్చాం. ఈరోజు 10 సంవత్సరాలు ఈరోజు ఏ రకంగా దోపిడీ చేశారు, ఎవరికి న్యాయం చేశారు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని అందరినీ కూడా మోసం చేశారు. అందుకే ఆ ప్రాణిక కూర్చొని మీకు కూర్చోబెట్టారు. మళ్ళా చెప్తున్నాం, తప్పకుండా మీలాంటి వాళ్ళని తెలంగాణ ప్రజలు ఈరోజు బుద్ధి చెప్తారు. మీరు అనుకుంటూ కావచ్చు ఈ పోడియంలో మీరు ఏదో చేస్తే పేపర్లో ఫ్రంట్ పేజీలు వస్తాయి, ఫ్రంట్ పేజీలో వచ్చినా ఏం చేసినా మీకు ఎలక్షన్లు ఏ రకంగా బుద్ధి చెప్పారు, భవిష్యత్తులో కూడా మీకు బుద్ధి చెప్తారు. మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. తప్పకుండా మా సిబిసిఐడి ఎంకర్ ద్వారా మిమ్మల్ని బొక్కవేసి తప్పకుండా ఈరోజు తొక్కుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ధన్యవాదాలు అధ్యక్ష. సత్యం. అధ్యక్ష, ఈరోజు శాసనసభలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం అధ్యక్ష. ఒక సీనియర్ శాసనసభ్యులు గత 3 దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో శాసనసభ్యునిగా, శాసన మండలి సభ్యునిగా, డిప్యూటీ సీఎంగా అనేక పదవులు నిర్వర్తించి అనేక సార్లు మంత్రిగా చేసినటువంటి పెద్దలు కడియం శ్రీహరి గారి పైన హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న దళితుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఏం పీక్కుంటావో పీక్కో, నిన్ను కాల్చి పాడేస్తా, పండబెట్టి తొక్కదా అని ఒక సీనియర్ శాసనసభ్యులైనటువంటి కడియం శ్రీహరి గారి మీద వారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరం అధ్యక్ష. ఇలా శాసనసభ అంటే ప్రజాస్వామ్యానికి ఒక దేవాలయం లాంటిది. ఇలా 4 కోట్ల ప్రజలు ఈ శాసనసభలో ఏం జరుగుతుంది, శాసనసభలో ఏం మాట్లాడుతుండ్రు, శాసనసభ ఏ విధంగా ఇలా ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని చెప్పి ఇలా చూసే సందర్భం శాసనసభ. అట్లాంటి నిండు సభలో ఒక సీనియర్ లెజిస్లేటర్ దళిత నాయకుడిని అవమానించడం ఇలా నిజంగా ప్రజాస్వామ్యానికి దుర్దినం. తక్షణమే వారు చేసినటువంటి ఆ అసభ్యకరమైనటువంటి వీడియోల్ని మీరు పరిశీలించి, అతని మాటల్ని మీరు పరిశీలించి ఖచ్చితంగా వారిపైన చర్య తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. ఇలా నిజంగా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది దళితుల్ని అవమానించినటువంటి సంఘటనగా నేను భావిస్తూ మీద సెలవు తీసుకుంటాను అధ్యక్ష. డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. అధ్యక్ష, టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ గౌరవ సభ్యులకి ఎవరిని గౌరవించని ప్రవర్తన ఈరోజు అన్న కొంచెం జరిగింది. ఈరోజు నిన్నట్టుండి ఒకటే రాద్ధాంతం, ఉదయం అయిందో లేదో చాలా కష్టపడి జీవితంలో ఒక లెక్చరర్గా ఉంటూ 94 నుండి రాజకీయాల్లో ఉంటున్నటువంటి కడియం శ్రీహరి గారిని పెద్ద వయసు ఒక 70 ఏళ్ల పైన ఉన్నటువంటి సభ్యుని పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి టీఆర్ఎస్ సభ్యులను, మరి ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి గారిని చూసి ఈరోజు అందరూ కూడా సభ్య సమాజం సిగ్గుపడతా ఉన్నది. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా దళితులను అవమానపరచడం వాళ్ళకి అలవాటు. మీ అందరికీ తెలుసు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజయ్య గారిని కూడా ఆ రోజు అవమానకరమైన రీతిలో ఆయనను బర్తరఫ్ చేయడం జరిగింది. అంటే దళితుల పట్ల వీళ్ళకి ఏమాత్రం కూడా గౌరవం లేదు. కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నాను, పెద్ద ఆయన చాలా సంవత్సరాలుగా ఈ సభలో ఉన్నటువంటి వ్యక్తి, విజ్ఞులు, అన్ని విషయాల్లో అవగాహన ఉన్నది, మంత్రిగా చేసినారు.
కాబట్టి నేను ఒకటే మీ అందరికి కూడా కోరుతా ఉన్నాను, ఈరోజు ఏ మాత్రం కూడా ఉపేక్షించకుండా కౌశిక్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఖాయం వెంకటేశ్వర్, ఖాయం వెంకటేశ్వర్. అధ్యక్ష, ఈరోజు సభలో గౌరవ సీనియర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ ఉంటే కొత్తగా ఎన్నికైనటువంటి గౌరవ సభ్యులు కౌశిక్ రెడ్డి గారు కడియం శ్రీహరి గారు మాట్లాడే సందర్భంలో వారి ప్రవర్తన చూస్తే చాలా బాధ కలిగిస్తూ ఉంది, సిగ్గుమాలిన చర్యగా అనిపిస్తూ ఉంది. కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక రౌడీలాగా, ఒక గుండాలాగా వేలు చూపెడుతూ నీ అంతు చూస్తా, నీ సంగతి చూస్తా, మరి వాళ్ళ తుపాకీ స్టైల్లో మరి కాల్ చేస్తానని చెప్పేసి ఆయన ప్రవర్తన, ఆయన హావభావాలు చూస్తూ ఉంటే మరి తెలంగాణ ప్రజలు సభ్య సమాజం తలదించుకునే విధంగా నిస్సిగ్గుగా వారి యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి. అధ్యక్ష, ఈ గౌరవప్రదమైనటువంటి శాసనసభలో గౌరవ సీనియర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారికి అపారమైన అనుభవం ఉంది రాజకీయాల పట్ల. అటువంటి మరి దళిత బిడ్డ అయినటువంటి ఇవాళ బీఆర్ఎస్ హయాంలో వారి 10 ఏళ్ల కాలంలో దళితులంటే లెక్కలేదు, గిరిజనులంటే లెక్కలేదు. నా సొంత నియోజకవర్గం పినపాక మండలంలో, గుండాల మండలంలో పోడు భూమి లాక్కుంటే మరి ఇవాళ అవమాన భారం తట్టుకోలేక చనిపోతే ఆ గిరిజన కుటుంబాన్ని కూడా పట్టించుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసాం. అధ్యక్ష, మరి ఈ రోజున ఏదైతే ఉందో గౌరవప్రదమైనటువంటి ఇవాళ బడ్జెట్ పైన ఇవాళ పద్దుల పైన చర్చ జరుగుతూ ఉంది. పద్దుల పైన చర్చ జరుగుతూ ఉంటే ప్రతిపక్ష సభ్యులు మిగతా వాళ్ళని కూడా మాట్లాడేయకుండా మరి అడ్డుపడే కార్యక్రమం నిన్న జరిగిన దాని మీద, ఇవాళ జరిగిన దాని మీద కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం చెప్పారు. మరి ఏదైతే ఉందో గత 10 ఏళ్లలో జరిగినటువంటి మరి మైనింగ్ మాఫియా పైన, భూమాఫియా పైన, ఈ 2 ఏళ్లలో జరిగినటువంటి మాఫియా పైన మరి ఇవాళ సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తామని క్లియర్గా చెప్పినారు. మళ్ళీ ఇవాళ టార్గెట్ చేసే కార్యక్రమం అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ నాయకులు, అనుభవం ఉన్నటువంటి నాయకులు ఈ రోజున రాజకీయ లబ్ధి కోసం గొడవ చేసి ప్రజా సమస్యల పైన, పద్దుల పైన చర్చ జరుపుకోకుండా అడ్డుపడడం అనేది ఇలా ఏమైనా చర్యగా నేను భావిస్తా ఉన్నాను. అదే కాకుండా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇవాళ మీరు ఏదైతే ఉందో మరి మీరు చెప్పండి కమిటీ వేయడానికి మరి అని చెప్తే దానికి సమాధానం లేదు. ఎంతసేపు గొడవ చేయాలి, పద్దుల పైన చర్చ జరగవద్దు, ప్రజా సమస్యలు దీని మీద చర్చ చేయకుండా మరి దీన్ని ఆఫ్ చేయాలి, అడ్డుపడాలనే ఆక్రోశము ఇవాళ ఏంటి అధ్యక్ష? 10 ఏళ్లలో చూశారు, మీకు సమాధానం చెప్పారు, ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. ఇవాళ 10 ఏళ్లలో జరిగినటువంటి భూ మైనింగ్ పైన, అదేవిధంగా భూముల పైన, మైనింగ్ పైన, మరి అదేవిధంగా ఈ 2 ఏళ్లలో జరిగిన దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా సమాధానం చెప్పినారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కోసం, రాజకీయ ప్రచారం కోసం ఈ యొక్క గౌరవప్రదమైనటువంటి దేవాలయమైనటువంటి ఈ శాసనసభని వాడుకోవడం సిగ్గుమాలిన చర్యగా నేను భావిస్తా ఉన్నా. మరి ఇవాళ అనుభవం ఉన్నటువంటి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు కూడా మరి ఇవాళ కౌశిక్ రెడ్డి గారు తుపాకీలాగా షూట్ చేసి కాల్స్తాము, దాడి చేస్తాము, గుండాలాగా రౌడీలాగా బెదిరిస్తా ఉంటే వారు కూడా కాముగా ఉండడం అంటే ఈ సభ కొత్త సభ్యులు చాలా మంది ఎన్నికైనారు. ఈ సభలో ఏం నేర్చుకోవాలి? ఆ సభలో కొత్తగా ఎన్నికల సభ్యులు ఈ తెలంగాణ సమాజం కూడా వారి ప్రవర్తన పట్ల మరి సిగ్గుపడుతూ ఉంది, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే కౌశిక్ రెడ్డి గారు కొత్త సభ్యులు, గౌరవ సభ్యులు, వారి ప్రవర్తన, వారి తీరు బాగలేదు అధ్యక్ష, దాని మీద చర్యలు తీసుకోవాలా, వారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. డాక్టర్ వంశీకృష్ణ. అధ్యక్ష, మరి నిన్న నుంచి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ మంత్రి గారికి సంబంధం లేకపోయినా వారి బంధువులకు సంబంధం ఉందని చెప్పి నిన్న నుంచి సభను నడవకుండా ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళేదో మేము ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినామని చెప్పి ప్రభుత్వం పైన పైచేయి సాధించాలనే ఉద్దేశంతో ఏ కారణం లేకపోయినా కానీ కేవలం ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా అప్రతిష్ట పాలు చేయాలని ఒక అక్కస్తోటి
చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూస్తా ఉన్నారు అధ్యక్ష. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పారు, ఈ రోజు కూడా చెప్పారు, వారు ఏం కోరుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. హౌస్ కమిటీ అంటే హౌస్ కమిటీ వేస్తున్నాం, లేకుంటే సిబిసి వేయడండి సిబిసి వేయడని చెప్పిన తర్వాత కూడా కావాలని ఒక ఉద్దేశంతో గడీల పాలన జరగాలి, మేము చెప్పినట్టే వినాలి, మాతోటే ఇది నడవాలని ఒక అక్కస్తోటి మరి గతంలో గౌరవ డిప్యూటీ సీఎం గారు అక్కడ ఉన్నప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. అట్లాగే ఇప్పుడు సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి అంటే నేను 3వ క్లాసు నుంచి వారు ఎమ్మెల్యేగా ఉన్నారు అధ్యక్ష. ఈ సభలో అత్యంత సీనియర్ వారే అధ్యక్ష. వారు మాట్లాడిన వారి వయసు కూడా గౌరవించకుండా, వారు చెప్పిన మాటలు వినకుండా ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఆయన ఎన్నికల్లో ఎట్లా గెలుచుండో అందరికీ తెలుసు. ఇవాళ నక్సలైట్ల మాట మనం మర్చిపోయినాం అధ్యక్ష. ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ నక్సలైట్ గా మారిండు, అధ్యక్ష. తప్పకుండా మా డిమాండ్ ఇక్కడ దళితులు, దళితులు, గిరిజనులు అట్లాగే ఆదివాసీల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఆయనను రిమైనింగ్ టర్ములో రిమైనింగ్ కాలం అంతా కూడా బర్తరఫ్ చేయాలి. అట్లాగే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా వారు కూడా బేషరతుగా గౌరవ సభ్యులకు కడియం శ్రీహరి గారికి క్షమాపణ చెప్పాలి. అట్లాగే ఈ సభకు మొత్తం కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ దళితులు, గిరిజనులు అట్లాగే ఆదివాసులు ఎవరు తక్కువ లేరు అధ్యక్ష. అందరూ కూడా డాక్టర్లు, ఇంజనీర్లు చదువుకొని వచ్చినాం. మరి గౌరవ మా పార్టీ తరఫున మాకు అవకాశం ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్న మా నాయకులు కూడా అవకాశం ఇస్తే గెలిచి వచ్చినాం అధ్యక్ష. మేము వాళ్ళకన్నా తక్కువేం కాదు అధ్యక్ష. ఇవాళ బెదిరిస్తా ఉన్నారు, AK-47 లాగా చూపిస్తా ఉన్నాడు ఎవరు మన పాడి కౌశిక్ రెడ్డి గారు. కాబట్టి ఇది మంత్రి కాదు, తప్పకుండా మీరు యాక్షన్ తీసుకోవాలి. ఇవాళ నాకు ఆయన చూస్తే అనిపించింది అధ్యక్ష, AK-47 గతంలో ఎవరు పట్టింది అధ్యక్ష? గతంలో నక్సలైట్లు పట్టింది అధ్యక్ష. ఇవాళ ఈ సభలో పాడి కౌశిక్ రెడ్డి గారు నక్సలైట్ల దగ్గర కాల్చి చంపుతాం అని ఈ రకంగా ఏంది అధ్యక్ష? ఇది ఏం జరుగుతుంది అధ్యక్ష? కొత్త సభ్యులు చాలా మంది వచ్చింది అధ్యక్ష. ఇదేనా మన సభ సాంప్రదాయం? ఇదేనా మన సభ గౌరవం? కాబట్టి మనల్ని చూసి ప్రజలు నవ్వుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. దయచేసి వారి మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీమతి యశస్విని. ధన్యవాదాలు అధ్యక్ష. వాళ్ళు మాట్లాడుతూ పదే పార్టీ అంటున్నారు. మనము అంటే పార్టీతో సంబంధం లేదు అధ్యక్ష. ఇప్పుడు మర్యాద అనేది, సంస్కారం అనేది మనం పెద్దలకు ఎప్పుడైనా ఇస్తా ఉన్నామో అదే చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకుంటున్నాము. మరి ఏం నేర్పియాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. అంటే పార్టీతో సంబంధం లేదు. ఇప్పుడు ఒక తండ్రి లాంటి వాళ్ళు కడియం శ్రీహరి గారు మా అందరికీ కూడా ఒక తండ్రి లాంటి వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, ఎప్పటి నుంచో కూడా శాసనసభ్యులుగా ఉన్నారు. అట్లాంటి వారికి మర్యాద ఇవ్వకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడి నిన్నటి నుంచి చూస్తున్నాము. అది డిమాండ్ల మీద మాట్లాడుతుంటే, చర్చ జరుగుతుంటే, కొత్తగా సబ్జెక్ట్ ఏమైనా నేర్చుకుందామని ఇంట్రెస్టింగ్గా విందాం అనుకుంటే నూతన సభ్యులం ఎంతో మంది ఉన్నాం. సభా సమయాన్ని కూడా వృధా చేస్తున్నారు. ఎంక్వైరీ అన్నారు, పర్సనల్గా టార్గెట్ చేసి మంత్రి గారిని మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏదైనా వేరే అజెండా ఉంటే బయట చూసుకోవాలి. మరి ఇప్పుడు సభలో మేము నేర్చుకోవాల్సింది రాజకీయ పార్టీల గురించి చేయాలా, లేకపోతే ప్రజలకు కావాల్సిన సమస్యల గురించి మాట్లాడాలా? మరి ఇప్పుడు నూతన సభ్యులకి వీళ్ళు నేర్పించే సాంప్రదాయం ఇదేనా? దీన్నే క్యారీ ఫార్వర్డ్ చేయాలా? ఎంక్వైరీ చేస్తా అని మా ముఖ్యమంత్రి గారు నిన్ననే చెప్పిండ్రు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? ఎంక్వైరీ చెయ్యాలనా చెయ్యొద్దనా? అంటే మేము చెయ్యరేమో అని అనుకొని అంటే వీళ్ళు చేస్తుండని కడుపు మంటనా? వాళ్ళకి ఏం అర్థం కావట్లే అధ్యక్ష. మరి వాళ్ళకి ఉద్దేశం ఏందన్నది అందరికి ప్రజలు అందరు చూస్తుండ్రు, అందరికి కూడా అర్థమవుతుంది. గత 10 సంవత్సరాలలో ఏమేమైతే జరిగినాయో వాటిపైన కూడా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ప్రజల సొమ్మును లూటీ చేసింది ఎవరు అన్నది అందరికీ తెలియాలి. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మరి దౌర్జన్య పాలన వాళ్ళదైతే ప్రజాపాలన ఈ ప్రభుత్వం చేస్తుంది. అంత ఫెయిర్గా నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఎంక్వైరీ చేస్తా అని. మరి ఎందుకు ఇట్లా సమయం వృధా చేస్తుండ్రు? అంటే ఎవరి గురించి చర్చలు జరగద్దా? వాళ్ళ పార్టీ గురించి ఒక్కదాని గురించి చర్చ జరగాల? వాళ్ళు గెలవలేదన్న ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఉంటే ఇంకా వేరే ఎవరు ఏం మాట్లాడద్దా? బీజేపీ వాళ్ళు మాట్లాడద్దా? ఎంఐఎం వాళ్ళు మాట్లాడద్దా? సిపిఐ వాళ్ళు మాట్లాడద్దా? మేము అసలు విని ఏమైనా మాట్లాడదాం అనుకుంటే కొద్ది గొప్ప ఇంత కొంత నేర్చుకుంటే ఆ ఉన్నదంతా కూడా ఎగరగొట్టేటట్టు ఉన్నారు వాళ్ళు. నూతన సభ్యులకైతే మొత్తం ఇది ఉంది. మరి వీళ్ళు ఇట్లా సభా సమయాన్ని వృధా చేయడం అస్సలు బాలేదు అధ్యక్ష. మరి
ఎంక్వైరీ చేస్తా అన్నాక ఇది చేయడము చిన్నపిల్లల ఆట లెక్క ఉంది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీరు సభను ఆర్డర్లో పెట్టండి. డాక్టర్ రాగమయ్య. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఈ సభను చూస్తే ఎంత ఆవేదనతో ఎంత భారమైన హృదయంతో ఈరోజు నేను చెప్తున్నా అధ్యక్ష. ఒక ఎస్సీ ఎస్టీ ఈ స్టేజ్కి రావాలి, ఒక శాసనసభ్యులు అవ్వాలన్నా, ఒక చదువుకోవాలన్నా ఎన్నో సవాళ్ళు ఎన్నో సమస్యలు అధిగమించి ఈ స్టేజ్కి రావడం జరిగింది. మేమందరం కూడా ఎన్నో సంవత్సరాలు ఒక తపస్సులా చేసి ప్రజలకి సేవ చేసుకుంటూ ఒక ఎమ్మెల్యే అవ్వాలన్న కృతనిశ్చయంతో ఈరోజు మేము ఎమ్మెల్యే అయ్యాం అధ్యక్ష. కానీ ఈ సభను చూస్తుంటే ఎంతో బాధగా ఉంది. ఎందుకంటే ఒక ప్రజల సంక్షేమం కానీ, ఒక ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం కానీ, ప్రజల ఉపయోగపడే పనుల గురించి చర్చలు కానీ ఏది జరుగుతున్నా కూడా తీవ్రంగా అడ్డంకులు సృష్టించడం వాళ్ళ ప్రధాన ఎజెండాగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో వాళ్ళు పాలనలో ఉన్నప్పుడు చేయలేని ప్రజా ఉపయోగమైన పనులు చేసుకుంటూ మరి ప్రజలకి మనం అన్ని మంచి చేస్తున్నందుకు వాళ్ళకి కుళ్ళుతోటి ఈరోజు కాంగ్రెస్ కి మంచి పేరు రావద్దు, సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి కానీ మా మంత్రివర్గానికి కానీ ఎమ్మెల్యేలకు కానీ మంచి పేరు రావద్దన్న ఉద్దేశంతో వీళ్ళు ఇలా క్రియేట్ చేస్తున్నారు అధ్యక్ష. ఈ రోజు చూస్తే మరి కడియం శ్రీహరి గారు వయసు రీతే కానీ అనుభవం రీతే కానీ ఎంతో సీనియర్ నాయకులు, అందరికీ ఆదర్శనీయము. అట్లాంటి ఆయనని ఈరోజు మొట్టమొదటిగా ఎన్నికైన శాసనసభ్యుడు అంత తీవ్రమైన పదజాలంతో దుర్భాషలాడుతూ ఆ హ్యాండ్ గెస్చర్స్ కానీ ఆయన పోజ్ కానీ చూస్తే చాలా విచారకరంగా ఉంది. అయినా కూడా ఇంతమంది చెప్తున్నా కూడా ఆయనకి ఒక్క పశ్చాత్తాపం అనేది కనిపించట్లేదు. వెటకారంగా ఉన్నారు అధ్యక్ష వాళ్ళు. కనుక మీరు వీళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా మరి మీ మీద కూడా వాళ్ళు పేపర్లు చించి విసిరేశారు అధ్యక్ష. అంటే దళితులు అంటే వాళ్ళకి అంత చిన్న చూపు ఉంది. ఇప్పుడు ఒక దళిత ఎమ్మెల్యేని మాట్లాడుతుంటే కూడా వాళ్ళు వాళ్ళు అట్లా అరుస్తూ డిస్టర్బ్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది అధ్యక్ష. వాళ్ళకు ఒక మహిళలన్నా గౌరవం లేదు, దళితులన్నా గౌరవం లేదు, గిరిజనులన్నా గౌరవం లేదు. ముఖ్యంగా ప్రజల సంక్షేమం వాళ్ళకి పట్టదు. వాళ్ళు దోపిడీ చేసుకున్నారు 10 సంవత్సరాలు. ఈ రోజు వాళ్ళది బయటపడుతుంది అన్నట్టు, గురవింద గింజ తన నలుపెరగదన్నట్టు ఈ రోజు వాళ్ళ ప్రవర్తనను వాళ్ళు మార్చుకోవాలి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు అధ్యక్ష, సిబిసిఐడి ఎంక్వైరీ వేస్తాము, హౌస్ కమిటీ వేస్తామని. అయినా సరే వాళ్ళు అది ఏమాత్రం లెక్క చేయకుండా సభను జరగనీయకూడదన్న ఉద్దేశంతో ఈరోజు ఇంత ఆగమాగం చేసుకుంటూ మరి ఈ సభను చికాకు చేస్తున్నారు అధ్యక్ష. కనుక మిగతా సభ్యులందరికీ కూడా వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. మాకు కూడా మైక్ అవకాశం రాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళు సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నిజంగా వాళ్ళకి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల వాళ్ళ సంక్షేమం పట్ల వాళ్ళకుంటే వాళ్ళు అన్ని సజావుగా విని ఈరోజు ఎంతో ముఖ్యమైన బిల్లులు ఉన్నాయి. పేరెంట్స్ కేర్ గురించి ముఖ్యమైన బిల్లు ఉంది, స్కూల్ ఎడ్యుకేషన్ గురించి ఉంది. ఇట్లాంటి బిల్లులన్నీ కూడా వాళ్ళు విని ఏదైనా నిజమైన వాళ్ళకి వాల్యుబుల్ సూచనలు సలహాలు అందిస్తే గవర్నమెంట్ కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ తప్పకుండా స్వీకరిస్తామని పదే చెప్తున్నా కూడా వాళ్ళు అలాంటివి చేయకుండా ఈరోజు సభను అడ్డుకోవడము, సభను ముందుకు సాగనీయకుండా చేయడము, కాంగ్రెస్కి వచ్చే మంచి పేరుని వాళ్ళని అడ్డుకోవడమే వాళ్ళ ప్రధాన ఎజెండా. కనుక వారిని తక్షణమే శాసనసభ్యుడిని మరి సస్పెండ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. మురళీ నాయక్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఈ అంశం మీద మాట్లాడడం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. అధ్యక్ష, అసెంబ్లీ అనేది ఒక దేవాలయంతో సమానం. మనకి అసెంబ్లీ సెషన్లో ఇప్పుడు బడ్జెట్ గురించి మనం చర్చిస్తున్నాం. ప్రజలు ఎంతో గంపెడ ఆశతోటి ఎదురు చూసుకుంటూ వాళ్ళకి ఏ హామీలు వాళ్ళు నెరవేరుస్తారు, వాళ్ళకి అన్ని పనులు జరుగుతాయా లేదా అని చెప్పేసి గంపెడ ఆశతోటి ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి బడ్జెట్ సమావేశాలని గత 2-3 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సభను సజావుగా జరగకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పనిని దాదాపు 3.5 కోట్ల తెలంగాణ ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష. వాళ్ళని చూస్తూ ఉంటే అందరూ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు అధ్యక్ష. గత 10 సంవత్సరాలుగా దాచుకొని దోచుకొని ధరణిని అడ్డు పెట్టుకొని వారు ఎంతో సంపాదించుకున్నారు అధ్యక్ష. మేము గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాం. ఎందుకంటే ధరణిని ఒక ధరణి మీద హౌస్ కమిటీని వేయాలి, వేసి ఎక్కడెక్కడైతే భూ కబ్జాలు భూదందాలు జరిగిందో
అవన్నీ వెలికి తీయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది అధ్యక్ష. ఆయన ముఖ్యమంత్రి గారు మనం కక్ష సాధింపు చర్యలుగా చేయాల్సింది మనం ప్రజలకు మద్దతు కోపాలి, వాళ్ళకు న్యాయమైన సమస్యలను మనం పరిష్కరించాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ప్రభుత్వం నడపాలి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి మరియు అనేక మార్లు వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయినా కూడా వీరు తీర్చిస్తూ ఉంటే చాలా బాధాకరమైన విషయం. నిన్న కానీ మొన్న కానీ పద్ధతుల మీద మాట్లాడి మేము ఈసారి ప్రప్రథమంగా మొదటిసారి గెలిచిన అధ్యక్ష. ఏదో ఒకటి బడ్జెట్ మీద మాట్లాడాలి, మనకు ఉన్నటువంటి సమస్యల మీద పరిష్కారం ఏంటో తెలుపాలని చూస్తూ ఉంటే వీరు ప్రవర్తించినటువంటి తీరు చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. గౌరవ బీఆర్ఎస్ సభ్యులకు నేను ఒకటే కోరుతా ఉన్నా, ప్రజలకు మీరు ఏం నేర్పుతా ఉన్నారు? ఇంత సభ్య సమాజం కొత్తగా గెలిచినటువంటి మీ శాసనసభ్యులకు సభ మర్యాదలు నేర్పించండి అని వాళ్ళు చెప్తా ఉన్నా. గౌరవ కేసీఆర్ గారికి కేటీఆర్కి నేను ఒక్కడే విన్నవించుకుంటున్నా, కౌశిక్ రెడ్డి లాంటి సభ్యులను మీరు గెలిపించుకొని వారి ప్రవర్తన వల్ల మొత్తం బీఆర్ఎస్ పడవనే మునుగుతుందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇలాంటి సభ సంపదలు సభ సంస్కారం లేనటువంటి ఇటువంటి శాసనసభ్యులను మన సభ నుంచి వాళ్ళను బహిష్కరించి వాళ్ళని శాశ్వతంగా సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు అధ్యక్ష. నాగరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మేము కొత్తగా వచ్చిన సభ్యులం చాలామంది ఉన్నాం అధ్యక్ష. మీ అందరం కూడా మా కోరిక ఏముందంటే హౌస్లో కేసీఆర్ గారు వస్తారు, వారు మాట్లాడే విధానం చూస్తాం, వారు చెప్పే విధానాలు వింటాం, వారు సంస్కరణలు ఏం చేస్తారో అనుకున్నాం. కానీ కేసీఆర్ గారు రాకుండా మరి ఈ పాడి కౌశిక్ రెడ్డి ఈ పార్టీని నడిపిస్తున్నాడా లేకుంటే పార్టీ ఆయన నడిపిస్తుందో తెలుసలేదు అధ్యక్ష. అతని యాటిట్యూడ్, అతని యొక్క బిహేవియర్, అతని బాడీ లాంగ్వేజ్ ఎక్కడ చూసినా కూడా ఒక రౌడీజం లాగా కనపడుతుంది తప్ప ఒక శాసనసభ్యుల్లాగా ప్రవర్తిస్తలేడు అధ్యక్ష. మరి ప్రతి ఈ శాసనసభ సమావేశాల్లో చూస్తున్నాం అధ్యక్ష. ప్రతిది కూడా ఒక స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్సులు వేసిన విధంగా పిల్లలు అయితే ఏ విధంగా స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్సు లాగా వస్తారో ఆ విధంగా ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకొని రావడం, ఫ్యాన్సీ పనులు చేయడం, పేపర్లు. లాస్ట్ టైం స్పీకర్ పైన కూడా రెస్పెక్ట్ లేకుండా ఒక దళితుడైన స్పీకర్ అని చూడకుండా కూడా వారిపైన కాగితాలు చింపేసిన సందర్భం కూడా చూసిన అధ్యక్ష. మరి సీనియర్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడుతుంటే విని మేము కూడా నేర్చుకొని మాట్లాడాలనుకున్నాం అధ్యక్ష. కానీ మా కడియం శ్రీహరి లాంటి నాయకుడు వరంగల్ జిల్లాలో ఒక పేరున్న నాయకుడు అధ్యక్ష. కడియం శ్రీహరి అంటే అన్ని ఏ పార్టీలు ఉన్నా కూడా వారికి ఒక మంచి రెస్పెక్ట్ ఉంది అధ్యక్ష. మరి అలాంటి నాయకుడిని ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి అనే దురహంకారంతో అతన్ని అంటే కులాహంకారమా లేక దురహంకారమా లేక ఏ విధంగా వచ్చిందో తెలియదు అధ్యక్ష. కిందేసి నలిపేస్తా, కాల్చేస్తా మా సోదరుడు చెప్పిండు ఆ యొక్క ఆహాభావాలు, వేషాలు. కాబట్టి ఇలాంటి మరి మా ముఖ్యమంత్రి గారు అన్నిటికీ ఒప్పుకొని సిబిసిఐడికి ఎంక్వైరీకి కూడా ఇచ్చారు. మరి స్పోర్ట్స్ పెడితే స్పోర్ట్స్ కూడా నచ్చదు వారికి. మత్తు పదార్థాలు, ఫామ్ హౌజులు, పబ్బులు అవ్వంటేనే ఇష్టం అధ్యక్ష. మరి ఈరోజు ఎంతో మంది యువతకు తెలంగాణలో ఉన్న యువతకు ఆదర్శంగా ఉన్న మా ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ పెడితే దాన్ని కూడా బైకాట్ చేసింది అధ్యక్ష. మరి మేము చాలా సమస్యలతో నచ్చినాం. మా నాయకులు, మా గ్రామస్తులు అందరూ, మా కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ అన్న మనకు సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ కూడా మీరు చెప్పండి, మేము చాలా బాధపడుతున్నాం, మనం అందరం దళిత కాన్స్టిట్యున్సీ బాగుపడే విధంగా మార్పులు చేయండి అంటే మేము మార్పు కోరుకున్నాం అధ్యక్ష. మరి ఈరోజు ప్రజాపాలన వచ్చినాక ఎన్నో విధాల మన క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఏ సమస్యనైనా కూడా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తుంటే మరి అందులో భాగస్వామ్యమైన మా కడియం శ్రీహరి అన్న గారిని వారంటే మాకు రెస్పెక్ట్ అధ్యక్ష. మరి దళితుల పట్ల ఎందుకు చులకదనం అర్థమవుతలేదు అధ్యక్ష. మీరు ఆ సీట్లో కూర్చున్నారనే బహుశా కేసీఆర్ గారు రావట్లేదు అనుకుని నేను భావిస్తున్నా అధ్యక్ష. కాబట్టి మా సభ్యుల యొక్క అందరి యొక్క ఆలోచన విధానాన్ని మీరు ముందుకు తీసుకెళ్తూ తప్పనిసరిగా పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని మీ అందరి మా యొక్క కోరిక అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. వేముల వీరేశం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో
మా జాతరకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశంతోనే మీరు అక్కడ కూర్చున్నా, మా శ్రీహరన్న ఇక్కడ కూర్చున్నా, మేము ఇక్కడ కూర్చున్నా, భారత రాజ్యాంగం మా జాతరకు ఇచ్చినటువంటి ఒక హక్కు అధ్యక్ష. ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగా మాకు వచ్చినటువంటి చట్టసభలలో మాకున్నటువంటి ప్రాతినిధ్యంతో మా గౌరవ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు 40 సంవత్సరాలుగా ఈ శాసనసభల్లో మంత్రిగా అనేక హోదాల్లో పనిచేసినటువంటి వ్యక్తి అధ్యక్ష. అట్లాంటి వ్యక్తిని పాడి కౌశిక్ రెడ్డి గారు ఈ చట్టసభలోనే హత్య చేస్తామని చెప్పేసి, చంపుతామని చెప్పేసి అనేక రకాలుగా ఆయన హావభావాల్ని వీడియో రికార్డులో చూస్తే పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ చట్టసభలలోనే మా జాతులకు రక్షణ లేనప్పుడు, మా ప్రజాప్రతినిధికి రక్షణ లేనప్పుడు బయట ఏం రక్షణ ఉంటుందో ఆలోచించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మీరు మమ్మల్ని కాపాడవలసిన, మా సభ్యులను ప్రొటెక్ట్ చేయవలసినటువంటి బాధ్యత మీకుంది అధ్యక్ష. అందుకోసం మా గౌరవ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక నిండు శాసనసభలో హత్య చేస్తామని చెప్పినటువంటి, చంపుతామని చెప్పేసి హావభావాల్ని ప్రకటించినటువంటి వ్యక్తిని ఈ శాసనసభ నుంచి శాశ్వతంగా సభ్యత్వం రద్దు చేయాలి. అదే మీరు మాకు జాతుల్ని ప్రొటెక్ట్ చేసినట్టుగా మేము భావిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, గత శాసనసభలో మా సంపత్ కుమార్ గారు దళిత శాసనసభ్యులు, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు ఇక్కడనే ఉన్నారు. ఆనాడు మా కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న అట్లాగే మా సంపత్ కుమార్ గారు నిరసన వ్యక్తం చేస్తేనే వారి శాసనసభ్యత్వాన్ని రద్దు చేసిరు అధ్యక్ష. ఈరోజు నిండు సభ సాక్షిగా మా మేడిపల్లి సత్యం గారు ప్రత్యక్షంగా చూసిండు, మా కాంపల్లి సత్యనారాయణ గారు కూడా ప్రత్యక్షంగా వారి హావభావాల్ని, వారి ప్రవర్తనని గమనించారు. కాబట్టి మా సభ్యుని జరిగినటువంటి అవమానం, మా సభ్యుని మీద జరిగినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రవర్తన, దీన్ని సభ్య సమాజం మొత్తం కూడా ఈరోజు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశం అధ్యక్ష. ఇది నిండు సభలో జరుగుతుంటే మీరు మమ్మల్ని కాపాడాలి, మమ్మల్ని రక్షించాలి, మా జాతులకు అండదండగా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, దీంతో పాటుగా మీరు గౌరవ దళిత సభాపతిగా మీరు అక్కడ కూర్చున్నారు, మీ మాటను గౌరవించరు, మీ మాటకు విలువయ్యారు, మీ మాటను పరిగణనలో తీసుకోరు, మీరంటే రెస్పెక్టే లేదు. మీరు గంటల తరబడి వాళ్ళకి టైం ఇచ్చినా, గంటల తరబడి వాళ్ళని మాట్లాడే అవకాశం ఇచ్చినా ఈరోజు మీ మాటను ఒక్క మాట కూడా వాళ్ళు గౌరవిస్తలేరంటే మీరు వాళ్ళ ఉద్దేశం ఏందో ఆలోచించాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. వాళ్ళ ఉద్దేశం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ ఎంక్వైరీ త్వరగా తేల్చమని అడగండి, అభ్యంతరం లేదు. 2 నెలల్లో తేల్చమని చెప్పండి, అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు ఇష్యూని ఎందుకు రేజ్ చేస్తుందంటే సభా సంఘం వేయాలి, ఆ మంత్రిని బ్లాక్మెయిల్ చేయాలి, వారి పనులు చేసుకోవాలనేటువంటిది తప్ప వాళ్ళకు దాని మీద చిత్తశుద్ధి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు పద్దుల మీద చర్చ జరిగితే డబుల్ బెడ్రూమ్ ఇయ్యని వాళ్ళు ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గురించి చర్చ జరిగి వాళ్ళు ప్రజల్లో తేలికైతారు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ పద్దుల మీద చర్చలు జరగకుండా అడ్డుకోవడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. గడిచిన 10 సంవత్సరాల్లో నీళ్లు దోషిర్రు, బొగ్గు దోషిర్రు, భూములు దోషిర్రు, బూడిద కూడా దోషిర్రు, ఇసుక కూడా దోపిడీ చేసుకోరు. దోపిడీ చేసుకున్నటువంటి వాళ్ళ దోపిడీ దొంగతనాలు కూడా బయటపడతాయి. ఈ పద్దుల మీద చర్చ జరిగితే వాళ్ళకు సంబంధించినటువంటి అనేక నేరాలు ఘోరాలు బయటపడతాయి. కాబట్టి చర్చ జరగకుండా సభను తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమానికి ఒడిగట్టిరు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం అధ్యక్ష. ఇవాళ బడ్జెట్ మీద పద్దుల మీద చర్చ జరుగుతుంటే ఈ చర్చలలో పాల్గొని ప్రజలకు ఏం కావాలి, ఏం నీడుంది, ఆ సూచనలు సలహాలు చేసేది పోయి చర్చనే జరగకుండా అడ్డుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వైఖరికీలు ఒడిగట్టిరంటే మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి మీ అందరిని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇలా తెలంగాణ సమాజం మొత్తం కూడా చూస్తూ ఉంది, తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తూ ఉంది.
బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం సభను జరగనిస్తలేదంటేనే గడిచిన 10 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి పాపాలు, గడిచిన 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి నేరాలు ఇలా బయటపడతాయి అనేటువంటి ఉద్దేశంతోనే సభను జరగనిస్తలేరు అధ్యక్ష. మీరు గడిచిన 10 సంవత్సరాల్లో అనేక నేరాలు, అనేక పాపాలు చేసిర్రు. ఉద్యమకారులను గౌరవించలేదు, ఉద్యమకారులను మోసం చేసిర్రు. అమరవీరులు 1200 మంది అయితే 600 మంది అని చూపించారు. మాలాంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టిర్రు, దాదాపు డజన్ కేసులు పెట్టిర్రు, ఇబ్బంది పెట్టిర్రు. రాజేశ్వర రెడ్డి గారు మీరు కూడా సాక్షినే, 100 సార్లు కేసులు పెట్టినటువంటి దానికి మీరు కూడా సాక్షినే. కాబట్టి మీకు మనుషులంటే విలువ లేదు, సమాజం అంటే విలువ లేదు, సభ అంటే బాధ్యత లేదు. బాధ్యత లేని, విలువ లేని ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలకు తెరదించుతారు. కాబట్టి మీ వైఖరి మార్చుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి